ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేస్తుంది. ఇప్పటివరకు 4 ఎకరాల వరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా 9 రోజుల పాటు రైతులందరి ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఓ 10 మండలాల రైతులకు మాత్రం భరోసా నిధులు రద్దు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల రైతులకు రైతు భరోసా పథకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సంబంధిత మండలాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ పొలాల్లోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్, అబ్దుల్లాపూర్, రాజేందర్ నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, హయత్ నగర్ తో పాటు మరికొన్ని మండలాల్లోని రైతులకు ప్రభుత్వం రైతు భరోసా రద్దు చేసింది. వీరంతా ఆకుకూరలు, కూరగాయలు పండించేవారు కావడం ఇందుకు కారణం. తమకు రైతు భరోసా రద్దు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయల సాగు వ్యవసాయం కిందకు రాదా? దానికి పెట్టుబడి ఖర్చు ఉండదా? మరెందుకు ప్రభుత్వం ఈ కారణం చేత తమకు రైతు భరోసా రద్దు చేసిందని వారు ప్రశ్నిస్తున్నారు. నగర శివారు ప్రాంతాలు కావడం, పైగా రవాణా సౌకర్యాలు ఎక్కువగా ఉండడంతోనే తాము త్వరగా చేతికొచ్చే కూరగాయలు, ఆకుకూరల సాగుపై ఎక్కువ దృష్టి పెట్టామని ఈ ప్రాంత రైతులు అంటున్నారు. ఈ కారణం చెప్పి తమకు రైతు భరోసాను రద్దు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మండలాల రైతులకు విపక్ష పార్టీ నేతలు మద్దతు తెలుపుతున్నారు. వీరికి కూడా రైతు భరోసా ఇవ్వాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ తరపున రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ ప్రతిపక్షాత్మకంగా తీసుకొచ్చిన రైతు బంధు పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడుతుందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో రైతు భరోసా నిధుల జమ కార్యక్రమం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నాడు అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 9 రోజుల పాటు ఈ భరోసా నిధులు జమ కానున్నాయి. కొత్తగా భూ యాజమాన్య హక్కులు వచ్చిన వారు కూడా జూన్ 20 లోపు అప్లై చేసుకుంటే వారికి కూడా భరోసా నిధులు మంజూరు చేస్తారు.